6 గంటలు దాటిన తర్వాత ₹1 కోటి ఇచ్చినా సరే ఇంటికెళ్ళి పండుకో అని చెప్పి ఒట్టేయించుకుని మరీ చచ్చిపోయాడు. మా నాన్న ఆత్మశాంతి కలగాలంటే, మా నాన్న మాట నిలబెట్టాలంటే నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవాలి బాబోయ్. నాన్న నాన్న, ఆహా ఏం ఫేస్రా నాన్న ఇది, ఎంత అమాయకంగా చూస్తున్నావురా. రేయ్, తండ్రి చేసిన పాపాలు కొడుక్కు తగులుతాయంటారా. నువ్వు రాత్రులు ఏమేం తప్పుడు పనులు చేసి చచ్చావో నాకు ఈ రేచీకటి వచ్చిందిరా. ఎక్కడో తాపి పని చేసుకుని బ్రతికే త్రాష్టుడురా నువ్వు. అట్లాంటి నిన్ను మిలిటరీలో పనిచేసే వంటవాడు అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందిరా నాకు. నీటి బాతులాంటి ఆడపిల్ల నా వంక ఆశగా చూస్తుంటే నేను దాని వంక చూసే వీలు లేక 2 గుంటలెక్కల గొప్ప చెప్పొచ్చాను రా. రాత్రుల్లో ఒక సినిమా చూడలేను, ఓ టీవీ చూడలేను, ఓ ఉత్సవానికి వెళ్ళలేను, ఒక ఊరేగింపుకి వెళ్ళలేను. వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏందిరా? అక్కడ జరిగే రికార్డింగ్ డాన్స్ చూడలేను, కాల్చే బాణా సజ్జా చూడలేను, శబ్దాలు తప్ప. కానీ రే, నువ్వు నాకు గొప్ప హెల్ప్ చేసి పెట్టావురా. ఏంటో తెలుసా? కరెంటు బిల్లు కట్టే అవకాశం లేకుండా చేసావురా. నీ అమ్మ కడుపు మాడా. ఏరా, ఎందుకొచ్చావు? అక్కడే ఉండిపోలేకపోయావా? అమ్మ చేతి ముద్ద కంటే దివాణం భోజనం రుచిగా ఉందన్నమాట. ఏంటమ్మా అలాగంటావు? నేను అక్కడికి తిండి కోసం వెళ్ళాను అనుకున్నావా? పొద్దు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా. అయినా నువ్వు తినిపించకుండా నేను ఎప్పుడైనా పోతున్నానా? అమ్మా, అక్కడ అందరు నా పాట ఎంత మెచ్చుకున్నారో తెలుసా? అక్కడేంటి, నేను ఎక్కడ పాడినా అంతే, అందరూ మెచ్చుకుంటారు. కానీ ఆ చూడటానికి మాత్రం నువ్వు రావు. అవునమ్మా, అసలు బయటకి ఎందుకు రావు? నేను అలాంటి చోటుకు రాకూడదు. అదే ఎందుకు అని. దాని గురించి నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఇలా ప్రతిదీ అర్థం కాదు నన్ను ఏమి తెలియని అడిగిన తయారు చేసావు. సరేలే, అవన్నీ నాకెందుకు కానీ ఆకలి దంచేస్తుంది, త్వరగా బో పెట్టు. ఇంకా బో పెట్టడానికి నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? కావాలంటే పెట్టుకు తిను. ఏంటి అయితే నువ్వు తినిపించవా? సర్లే, నీ చేత బో ఎలా తినిపించుకోవాలి నాకు బాగా తెలుసు, చెప్తా. మీకే దివాణాలో భోజనాలు ఎడతారని ఊళ్ళో ఆడంగులంతా పరిగెత్తిలేదు. మా మగాళ్ళ సంగతి ఏంటి? సరే, నా సంగతి వదిలే. ఈ పసిపిల్లగాడు చూడు ఎట్ట ఎడుతున్నాడు. తొందరగా వచ్చేద్దామని వెళ్ళాను, అక్కడ కాస్త ఆలస్యమైంది. నువ్వు తిను. నాకేం అక్కర్లేదులే. తినరా. మరి ఇంకెప్పుడు నాకు అన్నం పెట్టినావుగా? అనంలే. అలా రా దారికి. వచ్చేసారా? అవును, ఎవరి అమ్మాయి? మా అత్తయ్య కూతురు. నిన్ననే పెద్దవాడి నుంచి సెలవులకు వచ్చింది. అలాగా. చిదంబరం, మా ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీ పట్రా. అటేగానమ్మా. సరదాగా బయటికి ఆడుకుందామా? అమ్మో, బయటికా? ఏ, నీకు ముందే చెప్పాం కదే తను అసలు బయటికి రాదని. ఈ 4 గోడల మధ్య దాని ప్రపంచం. అయినా నందిని, నువ్వేమనుకోనంటే నిన్న మాట్లాడగనా? ఏంటి? పంజరంలో చిలకలా ఇంట్లోనే కూర్చోవడం నీకు విసుగ్గాలేదు? మమ్మల్ని చూడు, మాకు ఆడపిల్లలకు ఉండాల్సిన అన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అయినా మేము సరదాగా పొలాల్లో ఆడుకుంటాం, కాలువల్లో స్నానం చేస్తాం, తోటల్లో గంతులేస్తాం. నీలా జైల్లో కూర్చున్నట్టు ఇంట్లోనే కూర్చోం. మీకు ఇష్టం లేకపోతే రావడం మానేయండి. మా ఇంట్లో ఇన్ని సౌకర్యాలుండగా నేనెందుకు బయటికి రావాలి? సర్లే తల్లి, ఏదో సరదాగా అన్నాం, క్షమించు. ఈ కలకమాని ఆడుకుందాం రావే. ఏమిటి, రాణిగారు ఎక్కడికో చాలా హడావుడిగా బయలుదేరుతున్నట్టున్నారు? రాజావారి చెల్లెల్ని గుడికి తీసుకెళ్దామని. గుడికా? చెల్లాయి కోసం ఇంట్లోనే గుడి కట్టించాగా, ఇంకే గుడికి? శివాలయానికండి. నందినికి ఏ దిష్టి తగలకుండా ఉండాలని 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అయినా నిన్న మాట చెప్పనా, మనం దేవుడి దగ్గరికి వెళ్తే అందం,
అంతేకాని దేవుణ్ణి మన దగ్గరికి తీసుకురావటం పద్ధతి కాదండి. ఆహా, రాణి గారికి ఈ మధ్య మాటలు వస్తున్నాయే. 10 మందిలో ఎలాగూ నోరిప్పాం, కనీసం ఇలా ఒంటరిగా ఉండేటప్పుడైనా. పెద్దింటి ఆడవాళ్ళందరూ బయటికి బయలుదేరారు, మగాళ్ళంతా లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. పెద్దింటాడు గుడికొచ్చారంట. మనం ఎందుకు వెళ్ళాలమ్మా? చెప్తాను. చిదంబరం, స్టూల్ లోపల పెట్టు. రేయ్, అక్కడెందుకు కొడుతున్నారు? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు తగులుతాయి, లోపలికి వచ్చి కొట్టండి. ఆగరా, తగలనే, తగిలితే ఏంటంట? ఆగండ్రా. ఆగరా. ఎప్పుడు ఎవరిని పన్నెత్తి మాట అనవు, ఎవరిని చేయి చేసుకుని ఎరగవు. నీకింత మొరటుతనం ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చిందేంటి? నీకు దెబ్బ తగలగానే అమ్మ అని మీ అమ్మని తలుచుకున్నావు, మరి ఆ దెబ్బ తగిలింది మా అమ్మకి. నాకెలా ఉంటుంది? నువ్వు కానీ అడ్డుపడకపోతే వాడు ప్రాణాలు తీసింది. వాడిని చూడు, అది తలుచుకుంటాను ఒళ్ళు ఎలా పులకరిస్తుందో. పులకరిస్తుందిరా. ఆ పిల్ల వంక చూస్తేనే కాళ్ళు వెరగొట్టే వాళ్ళని, నవ్వితే మీసాలు తీసేవాళ్ళని నువ్వు చావు బాదావు. ఆ జమీందారులు నేం చేస్తారో ఏమో, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. అంతా నా కర్మ. నా గురించి వాళ్ళకి బాగా తెలుసు, నన్నేమనరు. రే చంటి, రాయుడు గారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారా? అయ్యో, వాడిని చేయకండి బాబు, వాడికి ఏం తెలీదు.
ఇంతవరకు ఈ ఊళ్ళో నా మనుషులు ఇంకొకళ్ళని కొట్టారే కానీ నా మనుషుల మీద చేయి చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నువ్వే మొదటివాడివి. దానికి నువ్వేమంటావు? నేనేమంటానండి, ఆ కొబ్బరి చెప్పే మీ చెల్లెలు గారికి తగిలింటే మీరేం చేసేవారు? నరికి పాత్రేసేవాళ్ళు కదా. తోడబుట్టిన చెల్లెల గురించే మీకు అంత బాధగా ఉంటే మరి నా కన్న తల్లికి దెబ్బ తగిలిందంటే నాకెంత బాధగా ఉంటుంది. అందుకే కొట్టాను. ఏంటండి అలా చూస్తున్నారు? కొడతారా? సరే కొట్టండి. మీరు పెద్దవాళ్ళు, మీకు న్యాయం అనిపిస్తే అలాగే చేయండి. కానీ కొట్టేదేదో వీపు మీద కొట్టండి, మొహం మీద కొట్టద్దు. దెబ్బలు కనపడితే అమ్మ తట్టుకోలేదు, పిచ్చిది, ఏడుస్తుంది. నిన్నిక్కడికి రప్పించింది కొట్టడానికి కాదురా. అంటే నిజంగా కొట్రా? అమ్మయ్యా. నందినికి కాపలా గాయటానికి వీళ్ళని ముప్పొద్దుల దున్నపోతుల్లా మేపుతున్నాను. అలాంటి వాళ్ళను నువ్వు తుక్కు కింద కొట్టావు. శబాష్. ఇక మీదట నందినికి నువ్వే బాడీ గార్డ్వి. నందిని గది శుభ్రం చేయటం, ఏ టైంకి ఏం కావాలో చూసుకోవడం, తను బయటికి వెళ్తే కూడా వెళ్ళడం, ఎవడైనా నందిని వైపు కన్నెత్తి చూస్తే వాడి కాలు చెయ్యి విరిచేయటం, ఇలాంటివన్నమాట. చేస్తావా? ఓ ఎస్ గారండి. అయితే రేపటి నుంచి పనిలోకి రా. ఈ దివాన్లో నాకు పని దొరికింది, ఈ విషయం అంతా చెప్పాలి. ఏమిటన్నయ్య నువ్వు చేసిన పని? ఆ వెర్రి బాగులోడు నందినికి బాడీ గార్డా? వాడు వెర్రి బాగులోడు కాబట్టే నందినికి బాడీ గార్డుగా పెట్టాను. వాడు కల్మషం లేనోడు, కండపుస్తున్నాడు. రేపటి నుంచి మీరు పొలం పనులు చూసుకోండి. పండి.